సుకన్య, ఈరోజు చాలా లేటుగా వచ్చావు. ఎటెళ్ళావు? ఇప్పుడు చలికాలం కదా, అందుకేనే. అయితే అలాంటిదేం లేదు. స్కూల్లో పిలిచారు, పేరెంట్స్ మీటింగ్ ఉందని, అందుకే వెళ్ళాను. అవునా? ఏమన్నాడే మరి? నీ కూతురు ఏదో ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది కదా? ఇంకెందుకు పిలిచుంటారు? డొనేషన్ కట్టడానికి పిలిచుంటారు. అవునే, ఈ స్కూల్ వాళ్ళు కేవలం డబ్బు కోసమే నడిపిస్తున్నారు. సంవత్సరానికి 50,000, నెల నెల 2,000 కట్టించుకుంటారు. ఇవన్నీ కాక మళ్ళీ ఎక్స్ట్రా 10,000 అంట. దేనికి అని అడిగితే బుక్స్కి అంటారు. ఆ బుక్సే బయట 2,000కే దొరుకుతాయి. పోనీ మేమే కొనిద్దామంటే స్కూల్ రూల్స్ అంటారు. ఇంకేదైనా మాట్లాడితే టీసీ తీసుకుని వెళ్ళిపోండి అంటారు. మొత్తానికి తెలిసినా తెలియనట్టు సైలెంట్గా ఉండాలి. అంతటితో అయిపోదు. లంచ్ కోసం ప్రతిరోజు రకరకాల ఐటమ్స్ చేసి పెట్టాలి. అందులో దానికి టైం టేబుల్. సోమవారం కేక్ అంట, మంగళవారం పిజ్జా అంట. మనకి ఏదో ఒకటి తింటే చాలు అనిపిస్తుంది. అలాంటిది అన్ని రకాలు ఎలా చేసి పెట్టాలి? అవి సరిపోలేదన్నట్టు అదేదో ఇంకా స్నేక్స్ చేసి పెట్టాలంట. అది స్నేక్స్ కాదే, స్నాక్స్. అయ్యో, ఏదో ఒకట్లే. అలాంటి స్కూల్లో చేర్పించమని ఎవరు చెప్పారే నీకు? గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించవచ్చు కదా, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ స్కూలా? అక్కడికి ఎవరు పంపిస్తారే? అక్కడ పాఠాలు సరిగ్గా చెప్పరంట. ఎవరే నీకు చెప్పింది? గవర్నమెంట్ స్కూల్లో ఉండే సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్లో ఉండవే. మీకు తెలుసా, గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్స్ అందరూ కూడా మంచి ర్యాంకర్సే. కానీ మనం మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఎందుకులే అని నెగ్లెక్ట్ చేస్తాం. దాదాపు అందరూ అలానే. అమ్మా సుకన్య, డ్యూటీకి వెళ్ళలేదా? ఈరోజు ఆదివారం కదా. ఓ, టిఫిన్ ఏం చేసావు? బిర్యానీ చేశాను. మరి మీరు? నేను దోశలు వేసా. అది సరే, అసలు ఎందుకు డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదక్క. అక్క, ఈ మధ్యన ఆయన బిహేవియర్ ఏం బాగుండట్లేదు. ఆయన బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. ఆయన కూడా చాలా మారిపోయాడు. సెంటు కూడా కొట్టుకుంటున్నాడు. ఈ మధ్య సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. అసలేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడితో నువ్వేమైనా గొడవ పడ్డావా? అయ్యో, ఆయన ముందుంటే సరిగ్గా మాట్లాడలేను. అలాంటిది గొడవలా పెట్టుకుంటానక్క. మరి ఏదో కారణం ఉండాలి కదా. గార్మెంట్స్లో నా ఫ్రెండ్ చిట్టి కోసం చెప్పింది. ఆ విషయం ఆయనతో చెప్పా, కానీ ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు అది చెప్పింది, నీ భర్తను కొద్ది రోజులు దూరం పెట్టు అని. అలా చేసినప్పటి నుంచి ఆయన నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఓ, అదా సంగతి. చూడు సుకన్య, ఆడవాళ్ళమైన మనము జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా కూర్చుని మాట్లాడుకోవాలి. భర్త ఒకసారి మనసు మార్చుకొని అడ్డదారి పట్టాడంటే ఇంకెప్పుడూ ఇంటిదారి పట్టాడు. వాడు వేరే ఆలోచన చేసేలోపే జాగ్రత్త పడు. ఇప్పుడు శంకర్ వచ్చాక వాడితో నవ్వుతూ మాట్లాడి వాడికి నచ్చింది చేసి పెట్టు. వాణ్ణి నీ దారిలోకి తెచ్చుకునేలాగా చూడు. పోనీ నేను మాట్లాడినా? అయ్యో వద్దక్క, అసలే ఆయన కోపిష్టి. ఇంట్లో విషయాలు బయట అందరితో చెప్పినా పరువు తీస్తున్నావు అని గొడవ పడతారు. వద్దు, నేనే మాట్లాడతానులేండి. సరేనమ్మా, అంకుల్ వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.